ఈ వార్తలను సమర్పిస్తున్నవారు శ్రీ మమ్మీ డాడీ క్లాత్ అండ్ రెడీమేడ్స్, కొత్త బస్ స్టాండ్ ఎదురుగా, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ దూలం శేషు. సెల్ నంబర్ 9849124440. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. నేను సాయి వినయ్. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలోని అడ్వకేట్స్ అంగన్వాడీ దీక్షలకు మద్దతు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు జట్టు గురునాథరావు అంగన్వాడీల రాస్తా రోకో కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు. విద్యా వికాస్ విద్యా సంస్థల్లో రామానుజన్ జయంతి ప్రదర్శనలు. బర్డ్స్ అండ్ బ్లాసమ్స్ స్కూల్లో వినూత్నంగా మ్యాథ్స్ డే, రైతు బజార్. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటున్న జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, మున్సిపల్ చైర్పర్సన్ బతిన నాగలక్ష్మి. నల్లజర్లలో గ్యాస్ సిలిండర్ పేలడంతో దగ్ధమైన 9 ఇళ్లు. జంగారెడ్డిగూడెంలో రోడ్డు ప్రమాదానికి గురైన చెరుకు ట్రాక్టర్స్. ఆరవసారి వైఎస్ఆర్సీపీ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలిగా నియమితులైన వందనపు సాయిబాల పద్మను సత్కరించిన వర్తకులు. జంగారెడ్డిగూడెం రాజుల కాలనీ నందు ఉన్న బర్డ్స్ అండ్ బ్లాసమ్స్ విద్యా సంస్థల నందు రామానుజన్ జయంతి కార్యక్రమాలను నిర్వహించారు. గణిత పితామహుడైన రామానుజన్ జయంతి పురస్కరించుకుని వినూత్నంగా రైతు బజార్ ఏర్పాటు చేశారు. బర్డ్స్ అండ్ బ్లాసమ్స్ విద్యా సంస్థల యాజమాన్యం ఆధ్వర్యంలో మ్యాథ్స్ డే ఏర్పాటు చేశారు. అనేక రకాలైన ఫ్యాన్సీ కూరగాయలు, మెడిసిన్స్, పండ్లు, దుస్తులు వంటి దుకాణాలను ఏర్పాటు చేశారు. కేజీలు, లీటర్స్ కు సంబంధించి వివిధ అంశాలను విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ ఏర్పాటు చేసిన ప్రదర్శన చూపర్లను ఆకట్టుకుంది. నేటి తరానికి అబాకస్ యొక్క ప్రాధాన్యతను వివరించిన తీరు విద్యార్థుల ప్రతిభను కట్టిపడేసింది. గణితం, సైన్స్ కు సంబంధించి విద్యార్థులు నేర్చుకున్న పాఠ్యాంశాలను ప్రదర్శనగా ఏర్పాటు చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా చిట్టిపొట్టి చిన్నారులు వేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు చూపర్లను ఆకర్షించాయి. విచిత్ర వేషధారణలో ఒకరిని మించి మరొకరు స్వాతంత్ర సమరయోధుల నుంచి నేటి తరానికి సంబంధించిన వస్త్రధారణను వేశారు. విద్యార్థులు సెల్ఫ్ డిఫెన్స్ తో పాటు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గా ఎదగాలని లక్ష్యంతో అన్ని రంగాలలో తర్ఫీ తీస్తున్నట్లు తెలియజేశారు. You tell me what you provide in your shop. What is the concept of this stall? The concept of the Raitu Bazaar is metric measure how max is used in daily life. UCMS in extraordinary program. It helps 4 years to 12 years to develop their brain, whole brain development program. So multitasking is the main idea of UCMS. What you have in your shops? Muppudu rice, yellow rice, dappudu rice, brown rice. My topic is a list that shows the result of multiplying one number by a set of other numbers. The products are listed as a rectangular array of numbers. Multiplication is repeated addition. స్కూల్లో శ్రీనివాస రామానుజన్ గారి పుట్టినరోజు సందర్భంగా మ్యాథ్స్ డేని జరుపుకుంటున్నాము. దీనిలో హై స్కూల్ నుంచి చాలా మంది స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళ మ్యాథ్స్ యొక్క సబ్జెక్ట్ నేర్చుకున్న టాపిక్స్ గురించి చెప్తున్నారు. ప్రీ ప్రైమరీ వాళ్ళ గురించి చెప్పాలంటే ప్రీ ప్రైమరీ వాళ్ళు ఒక షేప్స్, కలర్స్ ఇవన్నీ చెప్తున్నారు మ్యాథమెటిక్స్ లో. ప్రైమరీ వాళ్ళు కొంతమంది వెజిటేబుల్స్ అవన్నీ ఏది ఎంత క్వాంటిటీలో తీసుకోవాలనే ఒక ఎక్స్పీరియన్స్ కోసం షాప్స్ లాగా అరేంజ్ చేశారు. అండ్ మన ప్రిన్సిపల్ మేడం వరలక్ష్మి మేడం. See, the concept of measurement of weight capacity అన్నది పిల్లలు పుస్తకాల్లో కేజీ, కిలోగ్రామ్స్, గ్రామ్స్ అన్నవి టేబుల్ నేర్చుకుంటున్నారు. అలాగే లీటర్స్, మిల్లీ లీటర్స్ అన్నది కూడా వాళ్ళు నేర్చుకుంటున్నారు. అవర్ గ్రేట్ mathematician Ramanujan's birthday is celebrated as Math Day. So the concept behind this program is all the children right from LKG to 10th are participating in every event. So వాళ్ళ నేర్చుకున్న కాన్సెప్ట్స్ ని వాళ్ళ రియల్ లైఫ్ లో ఎలాగ ఉపయోగించాలి. అండ్ వాళ్ళు బజార్కి వెళ్తారు, కూరగాయలు కొనుక్కుంటారు, రైస్, గ్రాసరీస్ కొనుక్కుంటారు. సో అక్కడ కేజీ, ఆయిల్స్ అవన్నీ లీటర్స్, మిల్లీ లీటర్స్ అలా ఉంటాయి. సో ఆ మెషర్ అన్నది వాళ్ళ రియల్ లైఫ్ లో ఎలాగ ఉపయోగపడుతోంది. ఏదో ఉట్టి బుకిష్ నాలెడ్జ్ కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వడం కోసము ఇవాళ మా స్టూడెంట్స్ అందరూ కూడా స్టాల్స్, డిఫరెంట్ స్టాల్స్ అన్నవి అరేంజ్ చేశారు. Some of them are selling cosmetics, some of them are selling fancy dress items, and some of them are selling vegetables.
vegetables, fruits, groceries and medicines, so milk products, so almost like in our real walk of life లో మనం వాడే ప్రతి పదార్థము కూడా ఇక్కడ స్టాల్ రూపంలో ఉంది. ఊరికే డబ్బులు ఇచ్చేయడం, అడగడం, కొనేసుకోవడం కాదు. కేజీ అంటే ఎన్ని గ్రామ్స్, అర కేజీ అంటే ఎంత, దాని వాల్యూ ఏంటి, దాని 100 గ్రామ్స్ లో కావాలి అంటే ప్రైస్ ఏంటి అన్నది క్యాలిక్యులేట్ చేసి చూపించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశము. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన వందనపు సాయిబాల పద్మను మరోమారు వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ మహిళా విభాగం అధ్యక్షురాలు పదవి వరించింది. 2014వ సంవత్సరం నుంచి వరుసగా అదే పదవిలో ఆమె కొనసాగుతున్నారు. 6వసారి వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకోవడంపై పట్టణానికి చెందిన వర్తక, వాణిజ్యవేత్తలు, వ్యాపారస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వందనపు వెంకటేశ్వరరావు, పద్మ దంపతులను సన్మానించారు. కిరాణా వర్తక సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఉప్పల గంగాధర్రావు, కొల్లేపర ఆనంద్, కోశాధికారి మాతు రాజాలతో పాటు గోల్డ్, ఫ్యాన్సీ, రోల్డ్ గోల్డ్, ఆయిల్, సిమెంట్ వ్యాపారస్తులు వేరువేరుగా శాలువా, పూలదండలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏలూరి ఫణికుమార్, సొలస శ్రీనివాసరావు, ప్రగళ్లపాటి కాశీ, దోబగుంట్ల బాపిరాజు, కర్పూరం జనార్దన్, గోల్డ్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. మరెన్నో ఉన్నత పదవులు చేపట్టాలని వక్తలు ఆశించారు. అన్ని వర్గాలను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎల్లప్పుడూ ముందుంటారని వందనపు సాయిబాల పద్మ తెలియజేశారు. ఈ రోజున ఇక్కడికి నా మీద, మా భర్త గారైన వెంకటేశ్వరరావు గారి మీద అభిమానంతో ఇక్కడికి విష్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ముందుగా పేరు పేరుగా ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి 2014 ఎలక్షన్ దగ్గర నుంచి కూడా 2023 వరకు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి ఆర్యవైశ్యుల మీద అభిమానంతో ముఖ్యంగా నాకు ఏలూరు జిల్లా మహిళా అధ్యక్షురాలుగా నాకు అవకాశం ఇచ్చినందుకు ముందుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఏలూరు జిల్లా అధ్యక్షులైన ఆళ్ల నాని గారికి, అలాగే చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలీజా గారికి, ఎంపీ గారు కోటగిరి శ్రీధర్ గారికి, మిగిలిన నియోజకవర్గ శాసనసభ్యులందరికీ కూడా, ఏలూరు పార్లమెంట్ లో ఉన్న శాసనసభ్యులందరికీ కూడా మరి వారందరూ కలిసి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఎమ్మెల్యేలందరికీ కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఆదివాసీ సోదరులకు అందరికీ కూడా నా నమస్కారం. ఈ రోజున శ్రీ వందనపు సాయిబాల పద్మ గారికి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షురాలుగా 1వ సారి కాదు, 2వ సారి కాదు, ఇది ఏకంగా 6వసారి ఇచ్చారండి. దీనికి కృతజ్ఞతాభావంగా మేము అందరం కూడా అభినందనలు తెలియజేయడానికి మేము అందరం ఇక్కడికి వచ్చామండి. ప్రతి మగవాడి విజయం వెనకాల ఒక స్త్రీ ఉంటదంటారు, కానీ ఇక్కడ ఉల్టాలో జరిగిందండి. ప్రతి స్త్రీ వెనకాల ఒక మగవాడి విజయం ఉంటదని చెప్పి ఉండడానికి కారణం వందనపు వెంకటేశ్వరరావు. వీళ్ళిద్దరూ కూడా ఎవరికి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరు కూడా వాళ్ళతో పని చేయించుకునే వాళ్ళు ఎవరు ఉండరు అంటే అది అతిశయోక్తి కాదు. అది తూర్పుని సూర్యుడు ఉదయించడం ఎంత నిజమో వాళ్ళిద్దరితో పని చేయించుకోవడం కూడా అంతే నిజం అండి. ఏ సమస్య వచ్చినా సరే, అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా సరే నేనున్నానంటూ ఆయన ముందుకు వచ్చి ఏదైనా సరే చేస్తారో అది మనందరికీ తెలిసిందేనండి. ఆవిడ యొక్క సేవలో పార్టీ కూడా జిల్లా పార్టీ మహిళా అధ్యక్షురాలుగా కాకుండా రాబో కాలంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఇవ్వాలని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటున్నామండి. మరి ఈ అందరికి ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. మరి ఈ రోజున ఏలూరు వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలుగా వందనపు సాయిబాల పద్మ గారు ఆర్యవైశ్యాలు ఆడబడిచినటువంటి 6వసారిగా ఈ రోజు ఎన్నిక అవడం జరిగింది. మరి ఈ ఎన్నికని మన ఈ 6వసారి ఇవ్వడం వల్ల వాస్తవంగా కూడా బాధ్యతలు కూడా మరింత పెరిగిన కూడా ఈ సభముఖంగా తెలియజేస్తా ఉన్నాను. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్యవైశ్యులను గుర్తించి ఈ మహిళా అధ్యక్ష పదవులు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా మన ఆర్యవైశ్యులు కేటాయించడం వల్ల కూడా ఆయనకి ఈ ఆర్యవైశ్య సంఘం తరపున, జంగారెడ్డి చాంబర్ తరపున ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ పదవి రావడానికి గల కారణమైన ఆళ్ళ నాని గారు అవనండి, ఏలూరు ఎంపీ శ్రీధర్ గారు అవనండి, చంద్రపూడి ఎంపీ ఎలీజా గారు అవనండి, వీళ్ళతో పాటు కర్త కర్మ క్రియ నేనున్నాను అంటూ చాంబర్ అధ్యక్షులు వందన వెంకటేశ్వరరావు గారు కూడా ఈ పదవి రావడానికి కష్టపడి ఉన్నారు. అందరి యొక్క కృషితో ఈ పదవి రావడం జరిగిందని ఈ సభాముఖంగా తెలియజేస్తూ వారందరికీ కూడా మా జంగారెడ్డి ఆర్య సంఘం మరియు జంగారెడ్డి చాంబరు కిరాణా అన్ని కలిపి కూడా వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మరి అంతేకాదు మరి రాబోయేటువంటి రోజుల్లో ఆర్యవైశ్యులను గుర్తించి ఇంతటి మహాపదవి ఇచ్చిన వ్యక్తి అసెంబ్లీలో 10 నుంచి 12 సీట్లు కూడా కేటాయిస్తే బాగుంటుందని ఆలోచన. అది కూడా కాదు, పార్లమెంట్ సీట్లు కూడా 1 నుంచి 2 స్థానాలు కూడా ఆర్యవైశ్యులు కేటాయిస్తే బాగుంటుందని, ఆ కేటాయించిన సీట్లలో ఏదో పార్లమెంట్ నుంచి కూడా సాయిబాల పద్మ గారిని ఎంపీగా పంపిస్తే బాగుంటుందని ఆలోచనతో కూడా ఒక మెమోరాండం కూడా ఇచ్చి మరి వారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ పార్టీ అధ్యక్షుల వారికి కూడా బాలపద్మ గారి ద్వారా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.
జంగారెడ్డిగూడెంలో పద్మ థియేటర్ ఎదురుగా వెంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం నందు షష్ఠి ఉత్సవాలు కన్నుల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్ చాలీసా పారాయణాన్ని ఆలపించారు. 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం నిర్విరామంగా పఠించారు. ఒక్క హనుమాన్ చాలీసా పారాయణానికి ఒక్క ఉభయదారులుగా వ్యవహరించారు. ఆలయ ప్రధాన అర్చకులు కురెల్ల రాంబాబు శర్మ ఆధ్వర్యంలో శనివారం స్వామివారికి 108 పిండి పదార్థాలను నైవేద్యంగా అర్పించనున్నట్లు తెలియజేశారు. బొట్టాయిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మండల స్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలంలో 17 ఉన్నత పాఠశాలల నుండి పాఠశాల స్థాయిలో నిర్వహించిన సైన్స్ టాలెంట్ టెస్ట్ లో 8, 9, 10వ తరగతుల నుండి ప్రథమ స్థానం సాధించినటువంటి 50 మంది విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి తెల్లం బాబురావు సైన్స్ ఔన్నత్యం గురించి విద్యార్థులకు వివరించారు. మరొక అతిథి బొట్టాయిగూడెం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుని ఇరప గంగాదేవి మాట్లాడుతూ సమాజంలోని మూఢనమ్మకాల నిర్మూలనకై జన విజ్ఞాన వేదిక చేస్తున్న కృషిని కీర్తించారు. ఈ పోటీల్లో బొట్టాయిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు గొల్లా అభిషేక్, తిప్పా తేజస్ నాగ్ కుమార్, సుధీర్ వర్మ ప్రథమ స్థానం సాధించి జిల్లాకి ఎంపిక కావడం జరిగిందని అన్నారు. తెల్లవారిగూడెంకి చెందిన గిరిజన సంక్షేమ ఉన్నత పాఠశాల విద్యార్థులు మడకం వైష్ణవి, పూనెం చందన, సొడియం ఊహాలు ద్వితీయ స్థానం సాధించారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు గుర్రం గంగాధర్రావు, కార్యదర్శి బుద్ధుల లక్ష్మణరావు, కోవాసి రాజు, సైన్స్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు జాతీయ గణిత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మండల విద్యాశాఖ అధికారులు బి రాముడు, జి రాములు హాజరయ్యారు. రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. భారతదేశానికి చెందిన గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ అతి తక్కువ వయసు నుండి గణితం పట్ల మక్కువ చూపిస్తూ 3900కు పైగా సిద్ధాంతాలను ఆవిష్కరించారని అన్నారు. ప్రపంచంలోనే అతి గొప్ప గణిత శాస్త్రవేత్తగా ప్రఖ్యాతి పొందారని, వారి సంస్మరణార్థం వారి పుట్టినరోజు అయిన డిసెంబర్ 22వ తేదీని దేశవ్యాప్తంగా జాతీయ గణిత దినోత్సవంగా నిర్వహించుకుంటున్నామని అన్నారు. పాఠశాల విద్యార్థులు 39 గణిత నమూనాలను ప్రదర్శించారు. ప్రధానోపాధ్యాయురాలు లోవకుమారి, ఫస్ట్ అసిస్టెంట్ ఎం విజయ్ ప్రకాష్, గణిత ఉపాధ్యాయులు విజయ్ ప్రకాష్, ఎంఏ నబీ, ఉషశ్రీ, జ్యోత్స్న, చిరంజీవి, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి విద్యార్థులతో సంభాషించి వారి ప్రాజెక్టు వివరాలను తెలుసుకున్నారు. పిల్లలు వేసిన గణిత ముగ్గులు పాఠశాల ప్రాంగణాన్ని రంగరించాయి. యశ్వంత్, పవన్ సాయిరాం, ఎండి అలీ, ఎం యుగశ్రీ సత్యలు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను కైవసం చేసుకున్నారు. థ్యాంక్ యూ సార్. ప్రపంచ గణిత శాస్త్రంలో మేధావులలో భారతదేశంలో పుట్టి మరి ప్రపంచ ప్రఖ్యాతి కాచినటువంటి అనేక రకాలైన సిద్ధాంతాలని కనిపెట్టి చాలా మంది పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ ను కూడా మరి గణిత శాస్త్ర ప్రొఫెసర్లు కూడా వాటి యొక్క సిద్ధాంతాల యొక్క సారాంశాన్ని కనుక్కోలేనటువంటి వాటిని కూడాను చాలా అవలీలుగా ఆ సిద్ధాంతాలని చేసి మరి నిరూపించి మరి ప్రపంచంలోనే అనేక రకాల సిద్ధాంతాలు దాదాపుగా 6165 సిద్ధాంతాలని కనిపెట్టాక ఎక్కడో చదివాను. దాదాపుగా ఇలాంటి గొప్ప మేధావులు మన భారతదేశంలో కూడా మనందరం చాలా గర్వించదగ్గ విషయము. మరి అలాంటి యొక్క మేధావుల యొక్క మరి ఆదర్శాలను, వారి యొక్క భావాలని, వారి యొక్క సిద్ధాంతాలని ప్రతి ఒక్కరు కూడా మన ద్వారా పిల్లలకు కూడా ఆ సిద్ధాంతాలని, ఆయా భావాలని మరి ప్రతి పిల్లలు కూడా మనకు చేరదీయాలని చెప్పేసి మరి ఈ రకంగా మన బాలున్నత పాఠశాలలో మరి గణిత శాస్త్రం ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చక్కటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మరి పిల్లలకి వాళ్ళలో ఉన్నటువంటి గణిత మేధా సంపద ఏదైతే ఉందో దాన్ని వెలికి తీయడం కోసం చిన్న ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ప్రజా వ్యతిరేక చట్టమని, ఇటువంటి చట్టాలు మనుగడ సాగించవని రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షుడు జట్టి గుర్రాదరావు అన్నారు.
ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ కు వ్యతిరేకంగా జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరాహార దీక్ష శిబిరాన్ని గురునాథరావు సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ రోజు దీక్షలో న్యాయవాదులు మాండ్రు మోహన్ రావు, భాషా శ్యాంబాబు, రాయి వసంతరావు, బొడ్డు వాసు, ఓగిరాల సర్వేశ్వరరావులు పాల్గొన్నట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షులు అచ్యుత శ్రీనివాసరావు తెలియజేశారు. దీక్షలకు పీడీఎస్యు విద్యార్థి సంఘ నాయకులు, పట్టణ ఫోస్టర్స్ అసోసియేషన్ సభ్యులు, తెలుగుదేశం నాయకులు రావురి కృష్ణ, బొబ్బర రాస్పాల్, కాంగ్రెస్ నాయకులు ముప్పిడి శ్రీనివాసరావు, మద్దాల ప్రసాద్, హీరా ఎలూరి ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షులైనటువంటి ముప్పిడి శ్రీనివాసరావు గారికి మరి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా తీసుకొచ్చిన ల్యాండ్ టైటిల్ భూపు చట్టానికి నిరసనగా జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి గత అనేక రోజులుగా జరుగుతున్న ఈ నిరాహార దీక్ష శిబిరానికి మరి విచ్చేసిన పాల్గొంటున్న న్యాయవాదులకు, ప్రముఖులకు ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుగుణంగా అనేక రకాల చట్టాలు తీసుకొచ్చి పేద ప్రజలకు గానీ, మధ్యతరగతి ప్రజలకు గానీ, అలాగే షెడ్యూల్ క్యాస్ట్ గానీ, గిరిజనులకు గానీ ఎవరికి కూడా గతం నుంచి వస్తున్న చట్టాల నుంచి వస్తున్న రక్షణని తీసివేసి కార్పొరేట్ సంస్థలకు అనుగుణంగా మన ఆస్తులను బదలాయింపు చేసే విధంగా మరి అనేక చట్టాలు తీసుకురావడం చూస్తాం గత తొమ్మిదేళ్ళకు కూడా. ఆ చట్టాలు వచ్చినప్పుడల్లా ఆ చట్టాలతో పరిరక్షించే, ఆ చట్టాలతో ఇబ్బంది పడే నాయకులు గానీ, అధికారులు గానీ, సామాజిక న్యాయవాదులు గానీ ధర్నాలు చేసినప్పుడు ప్రజలకి ఒక రకమైన తప్పుడు సంకేతం ఇవ్వడం ద్వారా రైతుల సమస్య మీద ధర్నాలు చేస్తే రైతులకే లాభమని, అలాగే చట్టాల మీద ధర్నాలు చేస్తే న్యాయవాదులకు లాభమని, అలాగే కరెంట్ సమస్య మీద ధర్నాలు చేస్తే ఉద్యోగస్తులు లాభమని, ఈ రకమైన అపోహలు ప్రజలు సృష్టించి ఇంత అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ప్రజల్ని కుట్రపాల వారికి కూడా విభజించి, వర్గాలకు విభజించి మరి దేశాన్ని పూర్తిగా విచ్ఛిన్నం చేసే ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన సంగతి అందరూ తెలుసు. ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైనా చట్టం తీసుకొస్తే మిగతా రాష్ట్రాలు ఆలోచిస్తారని మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వాళ్ళు నోట్లోంచి మాట రాకుండా రెడీ అని చెప్పేసి ముందుకు వచ్చే పరిస్థితి చూస్తున్నాం. గతంలో ఉద్యమాలు జరిగాయి. మరి గతంలో కేంద్ర ప్రభుత్వం విద్యుత్ చట్టం తీసుకొస్తే ఏ రాష్ట్రం కూడా ఒప్పుకోకపోయినా మన రాష్ట్రం ఒప్పుకొని గేట్లు బిగించే పరిస్థితికి ముందుకు రావడం చూసాం. మనం అభద్రతా భావంతో లేదా బీజేపీ ప్రభుత్వానికి విపరీతమైన విధేయతతో మన రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసే పరిస్థితి వస్తున్నాం. మనం మరి గతంలో 3 నెలల చట్టాలు, రైతు చట్టాలు తీసుకొస్తే వాటి వల్ల ప్రజలు ఇబ్బంది పడతారు. నిత్యావసర వస్తువులన్నీ కూడా కార్పొరేట్ సంస్థల చేతిలోకి వెళ్ళిపోతాయి. మనం ఈ రోజు కొనుక్కున్న నిత్యావసర ధరలు 10 రెట్లు 15 రెట్లు పెంచి వ్యాపారస్తులు లబ్ధి పొందుతారు అని చెప్పి రైతులు ధర్నా చేస్తే వీళ్ళు ప్రజలందరూ కూడా రైతులకు ఉపయోగం చెప్పి అనుకున్నారు. కానీ రైతులకు ఉపయోగం ఏముంటుంది? రైతులకు వాళ్ళు పండించిన పంటకి ధర తీసుకుంటారు. కానీ పోయేదంతా వినియోగదారుల సంగతి తర్వాత తెలుసుకుని దేశవ్యాప్తంగా ఉద్యమం వస్తే ఆ చట్టాలను కూడా రద్దు చేసి అలా నిలిపిన సంగతి కూడా మనం చూస్తున్నాం. ఈ రోజున భూ హక్కు చట్టం తీసుకొచ్చారు. సాధారణంగా దేశవ్యాప్తంగా మంది అనేక రాష్ట్రాల్లో అనేక వర్గాలు, అనేక మతాలు, అనేక కులాలు తాలూకా సంఘటితంగా ఉండే మన దేశం ఉంది. ఒక రాష్ట్రానికి ఒక చట్టం పనిచేస్తూ ఇంకో రాష్ట్రాన్ని పనిచేయదు. యూపీలోని, బీహార్లోని ల్యాండ్ లిటిగేషన్ ఎక్కువగా ఉంటాయి. అక్కడ చిన్న బంకు పెట్టుకోవాలన్నా సరే, లేదా చిన్న స్థలమే కావాలన్నా సరే ఆ లిటిగేషన్ పర్వం కొనసాగుతూ ఉంటుంది. అక్కడికి జంగారెడ్డిగూడెంలో టౌన్ హాల్ నందు హోప్ మినిస్ట్రీస్ అధినేత శామ్యూల్ గొడ్డం జాషువా ఆధ్వర్యంలో జర్నలిస్టుల సెమీ క్రిస్మస్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిఐ రాజేష్ కుమార్, జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, నాయకులు పంతగాని వెంకన్న తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. క్రిస్మస్ కేక్ ను కట్ చేశారు. కొవ్వొత్తులు వెలిగించి క్రీస్తు ప్రార్థనలు చేశారు. జర్నలిస్టులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. క్రీస్తు పుట్టుక గురించి సిఐ రాజేష్ కుమార్ వివరించారు. ప్రతి సంవత్సరం జర్నలిస్టులతో కలిసి సెమీ క్రిస్మస్ వేడుక నిర్వహించడం వస్తుందని జాషువా తెలియజేశారు. హోప్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఎందరికో కుట్టు మిషన్స్ ను ఉచితంగా పంపిణీ చేసినట్లు, ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలియజేశారు. Merry Christmas! Merry Christmas! Happy Christmas! Happy Christmas! Merry Christmas! Happy Christmas! Merry Christmas! మా పంతగాని వెంకన్న అన్నగారికి, పాత్రికా మిత్రులకు అందరికి కూడా ఈ పర్వదినాన శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఏదైతే జీసస్ సెలబ్రేషన్స్ సెమీ క్రిస్మస్ ఈ ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు అంగరంగ వైభవంగా అందరూ కులమత భేదాలకు తేడా లేకుండా అందరూ కూడా చేస్తా ఉన్నారు. వారు ఎక్కడో 2000 సంవత్సరాల క్రితం జన్మించిన ఈ యొక్క జీసస్ ని, అలాగే కొన్ని వేల మైళ్ళ దూరంలో జన్మించిన జీసస్ ని పుట్టిన ఎడుకులు ఈ యొక్క ప్రపంచ వ్యాప్తంగా జరపడం చాలా సంతోషనీయం. వారు కడు దీన స్థితిలో
ఒక మరియా అంబ తల్లి గర్భంలో జన్మించి ఆ యొక్క జన్మ కూడా చాలా విచిత్రంగా జరిగింది. ఒక పశువుల పాకలో ఆ తల్లి ఒక చిన్నటి గుట్టలతో ఆమె ప్రసవించి ఆ వేదనలు పడుతున్న సందర్భంగా ఆకాశంలో అద్భుతమైన ఒక చర్య జరిగి గాబ్రియల్ దూత ప్రత్యక్షమయ్యి అక్కడ కొంతమంది ఎవరైతే ఈ యొక్క మనం ఇప్పుడు అనుకుంటామో యాదవ సోదరులు అక్కడ గొర్రెలు కాస్తుంటే వాళ్ళకి ప్రత్యక్షమయ్యి మన ప్రపంచానికి అద్భుతమైన కార్యక్రమం జరిగింది. మన ఎవరైతే అట్టడుగున కష్ట నష్టాలు ఉన్నారో బాధలు ఉన్నారో వాళ్ళందరికీ వాదార్పు కలిగే ఒక శుభదినం ఈ రోజు జరిగింది. అదే జీసస్ జన్మించారు. వారు మీరు వస్తే మేము చూపిస్తాము అని చెప్పి ఆ యొక్క గాబ్రియల్ దూత చెప్పడం, ఆ యొక్క స్టార్ నక్షత్రం ఏదైతే ఉందో దాన్ని మార్గంగా చూపిస్తూ వింత అనమాట. ప్రపంచంలో అది వింత, అద్భుతమైన వింత. ఆ వింత ఏమంటే ఆ యొక్క స్టార్ దాన్ని పట్టుకుని కదలికల ప్రకారం వెళ్ళి వారు ఒక పశువుల పాకలో వారు ఉండటం, వారికి సాంబ్రాన్ని వారి యొక్క ఏదైతే ఉన్నాయో గౌరవించుకుని ఆ యొక్క యేసయ్యని వాళ్ళు జన్మ చరితార్థమైనట్టుగా వాళ్ళు వారిని పూజించారు. హోప్ మినిస్ట్రీస్ తరపున 21వ వార్షికోత్సవ క్రిస్మస్ సెలబ్రేషన్స్ వచ్చేసిన విలేకరులు పాత్రికేయులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం హోప్ మినిస్ట్రీస్ తరపున మేము స్వచ్ఛంద కార్యక్రమాలు కూడా చేసి ఉన్నాం. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు అలాగే సుమారు 2000 కుట్టి మిషన్లు పంపిణీ చేయడం జరిగింది. అలాగే మూడు కుట్టి మిషన్ కేంద్రాలు కూడా నడుపుతున్నాం. అలాగే ఈ ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో 112 బోర్వెల్స్ కూడా వేయడం జరిగింది. అలాగే జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీకి కూడా ఒక 4 వార్డులకు సంబంధించి అంటే ఒక 50,000 మందికి మేము బోర్ వాటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని ఎమ్మెల్యే గారు కూడా మన రీసెంట్ గా ఓపెన్ చేసి ఉన్నారు. అలాగే హోప్ మినిస్ట్రీ తరఫున అనేకమైన స్వచ్ఛంద కార్యక్రమాలు చేపడుతున్నాం. అలాగే మేము ప్రతి సంవత్సరం మా కార్యక్రమాలతో పాటు విలేకరులు కూడా ప్రత్యేకంగా తీర్చిదిద్దుటకు అలాగే మేము క్రిస్మస్ కార్యక్రమాన్ని విలేకరులకు కూడా మేము 21 సంవత్సరాల నుంచి విలేకరులకు కూడా క్రిస్మస్ కార్యక్రమాలు అందిస్తున్నాం. అలాగే వారికి నూతన వస్త్రాలు ఈ రోజున పంపిణీ చేస్తున్నాం. అలాగే వచ్చిన విలేకరులకి పాత్రికేయులకి అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. అంగన్వాడీ వర్కర్ల న్యాయమైన డిమాండ్లకు ప్రభుత్వం వెంటనే స్పందించి తెలంగాణ కంటే 1000 రూపాయలు ఎక్కువ ఇస్తానని ప్రకటన చేసిన నేటి ప్రభుత్వం వెంటనే ఆ సమస్యను పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు జట్టి గురునాథరావు అన్నారు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు చేపడుతున్న అంగన్వాడీ టీచర్ల శిబిరాన్ని ఆయన సందర్శించి సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పథకాన్ని ప్రజల వద్దకు తీసుకువెళ్లడానికి అంగన్వాడీ టీచర్లు వర్కర్లు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారని అన్నారు. వారి పనికి తగ్గ జీతం కోరుకోవడంలో తప్పులేదని, వెంటనే వారు అడిగిన జీతాన్ని ప్రభుత్వం పెంచాలని, రిటైర్మెంట్ అయిన తర్వాత బెనిఫిట్స్ కింద 5 లక్షల రూపాయలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ముప్పిడి శ్రీనివాసరావు, మద్దాన ప్రసాద్, హీరా హకీం, ప్రగలపాటి కాశీ, ఎలూరి ఫణికుమార్, పిండి రాము, కొలుకులూరి సత్యనారాయణ, వసంతటి మంగరాజు, షరీఫ్, జీడికంటి రామారావు, జమీర్, దున్నా శివ, ఉండ్రాజవరపు ఇజ్రాయిల్, గుత్తి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ టీచర్లు ప్రభుత్వం నుంచి వస్తున్న వేతనాలు సరిపోవట్లేదు, వాళ్ళ జీవనానికి ఇబ్బందిగా ఉందని చెప్పి గతంలో ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం నాయకులు వాళ్ళు ఇచ్చిన హామీల్ని నిలబెట్టాలని మరి 11 రోజులుగా మరి సమ్మె చేయడం చూస్తున్నాం. మనం పాపం ఆడపడుచంద్రులు కూడా చలికూలు లెక్క చేయకుండా ఉదయం సాయంత్రం కూడా కూర్చొని వాళ్ళ న్యాయమైన కోరికలు కావాలని రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాన్ని చేయడంపై ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మద్దతులపై కార్యక్రమం జరుగుతుంది. పార్టీలే కాకుండా సామాన్య ప్రజలు కూడా అంగన్వాడీలకి న్యాయం చేయాలని చెప్పి కోరుకోవడం చూస్తున్నాం. అంగన్వాడీ టీచర్ల ద్వారా లబ్ధి పొందేది సామాన్యులు, పేద ప్రజలు. వాళ్ళకి ఏ రకమైన ఆరోగ్య సమస్య కానీ వేరే సమస్య వచ్చినా సరే వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ తాలూకా బాగోగులు చూడడం ద్వారా, వాళ్ళ పోషకాహారం అందించడం ద్వారా, ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినా రాకపోయినా సరే ఆదుకోవడం ద్వారా ఒక ముఖ్యమైన పాత్రని అంగన్వాడీ టీచర్లు మన సమాజంలో సేవ చేస్తున్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుస్తుంది. ఈ రోజున ఎవరైనా సరే పని చేయాలంటే 100,000 ఇస్తే గానీ ఒక రోజు పని చేయని పరిస్థితి. ఆఖరి కూలి పనికి వెళ్ళిన ఆరో కూడా ఈరోజు 400 రూపాయలు 500 రూపాయలు వచ్చే పరిస్థితి వస్తున్నాయి ఈ రోజున. కానీ ఈ అంగన్వాడీ టీచర్ అందరూ కూడా ఒక సేవ చేయాలి, ఒక ప్రభుత్వంలో మనం కూడా భాగస్వామ్యం అవ్వాలి, ప్రభుత్వాధికారులుగా ఉంటే మన గౌరవం ఉంటుందని ఒక గౌరవం గురించి ఈ టీచర్ జాబులు తీసుకోవడం ద్వారా, అలాగే అదే వీధిలో ఉండడం ద్వారా వాళ్ళందరూ కూడా ఎక్కువగా ఇబ్బంది లేకుండా దగ్గరలో ఉండి సేవ చేస్తున్న ఉద్దేశం మీద చదువుకున్న వాళ్ళు కూడా మరి అంగన్వాడీ టీచర్లుగా జాయిన్ అయ్యి సేవ చేయడం చూస్తున్నాం. వాళ్ళ సేవ చేసేది వాళ్ళ డ్వాక్రా మహిళలు వాళ్ళ పిల్లలకే కాబట్టి వాళ్ళ భాగస్వామ్యం చేసి వాళ్ళు తీసుకొచ్చి మేము అంగన్వాడీ టీచర్ సమస్యను పరిష్కరిస్తేనే మేము రేపు ఓట్లు వేస్తాం నినాదాన్ని తీసుకురావడం ద్వారా ఈ సమస్య తొందరగా తేలిపోతుందని మీకు మనవి చేసుకుంటూ మీకు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు మద్దతిస్తాం. మీరు కూడా ఈ ఉద్యమాన్ని ఏదో రాజకీయంగా కాకుండా పూర్తిగా నిలవాలంటే మట్టుకు ప్రధాని కూడా భాగస్వామ్యం కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జంగారెడ్డిగూడెంలో మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, తహసీల్దార్ స్లేవజోజీ, ఎంపీడీఓ ప్రసాద్, పలు సచివాలయ వాలంటీర్లు, సెక్రటరీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ బాబ్జీ మాట్లాడుతూ ఈ నెల 26 నుండి ప్రారంభించబోయే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
నియోజకవర్గం అదేవిధంగా మండలంలో కూడా ఇప్పటివరకు మన తహసీల్దార్ వివరించారు, పీడీలు కూడా చెప్పారు ఏ టీం ఎక్కడ ఆడాలి, టీమ్స్ ఫార్మేషన్ ఏంటి, అక్కడ కావాల్సిన యూనిట్స్ ఏ విధంగా ప్రొవైడ్ చేయాలి అనే సబ్జెక్ట్ అంతా కూడా వివరంగా చెప్పడం జరిగింది. అందరు సెక్రటరీస్ ప్రజాప్రతినిధులు అందరూ కోఆర్డినేషన్ తో చక్కగా మనం ఈ గేమ్ 26వ తారీఖు ఉదయం రన్నింగ్ తో స్టార్ట్ చేసి మన మసీద్ సెంటర్ లో ఎండింగ్ వరకు కంపల్సరీ మన మండలం నుంచి కానీ మన మున్సిపాలిటీ నుంచి కానీ 100% జిల్లాకి కొంతమంది ప్లేయర్స్ పంపే ప్రయత్నం చేద్దామని చెప్పి నేను తెలియజేస్తాను. దానికి అందరూ కూడా చక్కగా ఎవరి వంతు కృషి చేసి 26 నుంచి కూడా ఈ గేమ్స్ వేరియస్ నేమ్స్ ఉన్న గేమ్స్ అన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. కబడ్డీ కానీ క్రికెట్ కానీ ఖోఖో కానీ దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మన ఆఫీసర్స్ అంతా చూస్తున్నారు. అవన్నీ సద్వినియోగం చేసుకుని ఈ కార్యక్రమాన్ని చక్కగా ముందుకు తీసుకెళ్ళడం తెలియజేస్తూ తూర్పుగోదావరి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నల్లజర్ల గ్రామంలో ఒక ఇంట్లో అర్ధరాత్రి గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 9 ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. భారీ శబ్దంతో మంటలు ఎగసిపడటంతో జనాలు పరుగులు తీశారు. మంటలను అదుపు చేసేందుకు గ్రామస్తులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. భారీగా మంటలు ఎగసి పడుతుండటంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. అలాగే ఆస్తి నష్టం భారీగా జరిగినట్లు అంచనా వేస్తున్నారు. మంటలు ఎగసి పడటంతో పాటు దట్టమైన పొగ కమ్మేయడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. చూస్తుండగానే 9 ఇళ్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. పొగతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయి పరుగులు పెట్టారు. కరెంట్ ఆపేమన్నా లేరండి సార్ ఇప్పుడు మన ఆలయ దగ్గరలో ఉన్నాం. ఏమో మీకు ఏం అవ్వలేదు, సంతోషపడండి, వదిలేండి. ఇంకా ఏదో జరిగింది. మీరంతా దుర్గామాత నమ్ముకున్నారా? దుర్గామాత మిమ్మల్ని కాపాడింది కదా. మీరందరూ ఇంట్లో ఉంటే ఎంత ప్రమాదం. శాయశక్తిలో ప్రయత్నం చేసి మీ అందరికీ న్యాయం చేస్తారు. సార్ కూడా దాంట్లో ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే కొంచెం 2-3 రోజులు ఇబ్బంది పడాలి అంతే. అంతవరకు ఈ కాలేజీలో మీకు మకాం ఏర్పాటు చేస్తారు. మీరు చెప్పిన మాట కూడా తెప్పించారు. ఇప్పుడు భోజనాలు వస్తాయి, పడుకోండి. పొద్దున్నే వచ్చి పంపారండి. ఈ నెల 23వ తేదీ ముక్కోటి ఏకాదశి సందర్భంగా జంగారెడ్డిగూడెంలో బొట్టాగూడెం రోడ్ నందు వేంచేసి ఉన్న వేణుగోపాల స్వామి ఉత్తరముఖంగా దర్శనమివ్వనున్నట్లు ఆలయ ఈవో ఆకులకొండలరావు తెలియజేశారు. ఈ పూజాది కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. జై శ్రీరామ్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణం బొట్టాయిగూడెం రోడ్ లో చేసి ఉన్న శ్రీ సీతారామ స్వామి వారి దేవాలయంలో ఈ నెల 16వ తేదీ నుండి ధనుర్మాసోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ధనుర్మాసోత్సవాల్లో భాగంగా రేపు ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉదయం 4 గంటల నుండి మా దేవాలయం అర్చక స్వామి వారు వివిధ పూజా కార్యక్రమాలు చేసి భక్తులకు దర్శనం ఏర్పాటు చేస్తారు. అదే విధంగా రేపు అంటే 23వ తారీఖు ఉదయం 6 గంటల నుండి 24వ తారీఖు ఉదయం 6 గంటల వరకు అఖండ నామ సంకీర్తనతో ఏకర కూడా జరగబడును. రేపు ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల వారు, శ్రీ వేణుగోపాల స్వామి వారు, ఇరువురు స్వాములు అమ్మవారు గ్రామోత్సవం కూడా వివిధ మేళాల తరుమ గ్రామోత్సవం కూడా జరుగుబడును. కావున భక్తులు 50 మంది విచ్చేసి శ్రీ సీతారామ స్వామి వారిని, వేణుగోపాల స్వామి వారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం.
జాతీయ వినియోగదారుల వారోత్సవాల్లో భాగంగా జంగారెడ్డిగూడెం మండల వినియోగదారుల కౌన్సిల్ ఆధ్వర్యంలో పుట్లగట్లగూడెం కేతవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2019 రక్షణ చట్టంపై అవగాహన సదస్సును నిర్వహించారు. మోసపూరిత ప్రకటనలు చేసిన సెలబ్రిటీలపై వినియోగదారుల చట్టం 2019 ప్రకారం భారీ జరిమానాలతో పాటు 3 సంవత్సరాలు తిరిగి కనిపించకుండా నిషేధం విధిస్తుందని మండల వినియోగదారుల కౌన్సిల్ అధ్యక్షులు కుకునూరు రామచంద్రరావు తెలియజేశారు. కొనుగోలు చేసిన ప్రతి వస్తువుకు రసీదు తీసుకోవాలని అన్నారు. తూనికల్లో తేడాలు, కొలతలలో మోసాలు, 2019 వినియోగదారుల రక్షణ చట్టం లక్ష్యాలు, ప్రయోజనాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే ప్రశ్నించే తత్వం అలవాటు చేసుకోవాలని తెలియజేశారు. వినియోగదారుల కార్యదర్శి హీరా హకీం వినియోగదారుల హక్కులు, బాధ్యతల గురించి తెలియజేశారు. పాఠశాల కన్జ్యూమర్ క్లబ్ టీచర్ గైడ్ రాజరత్నం అధ్యక్షత వహించారు. ఉపాధ్యాయుల సమావేశంలో పాల్గొన్నారు. మనం అంచేత ఇప్పుడు దీని ప్రకారం మీకు తెలిసిందండి, ఏది కొన్నా సరే మన దగ్గర బిల్లు ఉండాలి, రసీదు తప్పనిసరి. ఓకే, మిగిలిన విషయాలు ఇంకొకసారి ఇది లోపల విషయం కావాలి. నాకు కొత్తదే ఇవ్వాలంటే మీరు అడిగితే అతను ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే అతని మీద ఏం చేయాలి అంటే మీకు సింపుల్ ఎక్స్ప్లెనేషన్ మాట్లాడతాం. ఇప్పుడు ఎక్కువ సమయం లేదు కాబట్టి మళ్ళీ ఇంకొకసారి మాట్లాడతాం. అన్నప్పుడు మనకు అలా జరగకపోతే దాని మీద ఫిర్యాదు చేయాలి. అది కూడా ఇలాంటి మాస్టర్ ఇక్కడ జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి 3 రకాలు. అంటే మన జిల్లా వరకు 1 కోటి రూపాయల వరకు కనుక మనకి ఏదైనా ఒక వస్తువు ఉంటే ఆ వస్తువు నష్టపరిహారం కోరినా, ఆ వస్తువు చెడిపోయిందని మనం ఫిర్యాదు చేయాలా. 1 కోటి రూపాయల వరకు జిల్లాలో కమిషన్ అనేది ఉంటుంది, జిల్లా కమిషన్ అంటే 1 కోటి రూపాయలు దాటి 10 కోట్ల వరకు రాష్ట్ర కమిషన్, 10 కోట్లు దాటిన తర్వాత ఎంతైనా జాతీయ కమిషన్ అని 3 స్థాయిలో. దీన్ని 3 టైర్ సిస్టమ్ అంటారు. మనం ఫిర్యాదు చేస్తే మనకి వాళ్ళు తిరిగి నష్టపరిహారం. అలాగే ఏ బ్యాంక్ ఉంది, పోస్ట్ ఆఫీస్ లోకి వెళ్ళి మీరు ఒక రిజిస్టర్ పోస్ట్ ఎవరికో పంపిస్తారు. ఆ రిజిస్టర్ పోస్ట్ పంపినప్పుడు ఆ రిజిస్టర్ పోస్ట్ మనకు అందలేదు. కానీ రిజిస్టర్ పోస్ట్ మనం ఏం చేస్తాం, పోస్ట్ ఆఫీస్ లో 30 రూపాయలు 40 రూపాయలు ఛార్జ్ వసూలు చేస్తారు మన దగ్గర. అంటే ఎప్పుడైతే మనం 34 చిన్ననాటి నుంచే విద్యార్థుల్లో ఉన్న ప్రతిభ పాఠవాలను వెలికితీసి వారిని మెరుగుపరిస్తే అద్భుతాలు సృష్టిస్తారని జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ విద్యా సంస్థల యాజమాన్యం పి సతీష్ చంద్, వి శ్రీనివాసులు అన్నారు. గణిత పితామహుడు రామానుజన్ జయంతి పురస్కరించుకుని విద్యా వికాస్ మెయిన్ క్యాంపస్ నందు వివిధ ప్రదర్శనలు చేశారు. ఈ ప్రదర్శనను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. పుష్పాలతో విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. రామానుజన్ చిత్రపటానికి పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు. పాఠశాల ప్రాంగణాన్ని వివిధ రంగవల్లులతో తీర్చిదిద్దారు. రంగుల ముగ్గులలో గణితం, సైన్స్ కు సంబంధించిన అంశాలను ఉండేలా ఏర్పాటు చేశారు. వివిధ గణిత, సైన్స్ లకు సంబంధించి పాఠ్యాంశాలలో నేర్చుకున్న ప్రతిభను ప్రదర్శనగా ఉంచారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ చూపర్లను ఆకర్షించాయి. 2012వ సంవత్సరంలో అప్పటి భారత ప్రధాని మన్మోహన్ సింగ్ జాతిని ఉద్దేశించి జాతీయ గణిత దినోత్సవం గురించి తెలియజేశారు. సుమారు 250 వర్కింగ్ మోడల్స్ ను ప్రదర్శించారు. బెస్ట్ మెడల్స్ ఎంపిక చేసిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. క్రమశిక్షణతో విద్యార్థులు ఏర్పాటు చేసిన మోడల్స్ ను మిగిలిన విద్యార్థులు తిలకించారు. అన్ని రంగాలలో రాణించే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దే విధంగా విద్యా వికాస్ విద్యా సంస్థలు కృషి చేస్తుందని మీడియాతో తెలియజేశారు. And here line segment, ray and line, and here the road is intersecting lines and these white lines are parallel lines and the table is rectangle. Name was GeoBoard. GeoBoard is used to represent the 2D shapes and 1D shapes. Here we can represent any 2D shapes and 1D shapes on the GeoBoard. GeoBoard is useful for maths, figures and shapes. And this experiment is to show the roots of a quadratic equation and the factors of a quadratic equation. First of all, we take a quadratic equation and solve it in the formula method. We got these 2 factors. హ్యాపీ మ్యాథమెటిక్స్ డే. ఇవాళ నేషనల్ 11th మ్యాథమెటిక్స్ డే. ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాల్సిన ప్రముఖ వ్యక్తి రామానుజన్ గారు. ప్రపంచం ఇచ్చినటువంటి ప్రఖ్యాత గణిత శాస్త్రజ్ఞుడైనటువంటి రామానుజన్ గారి బర్త్డే సందర్భంగా ఈ నేషనల్ మ్యాథమెటిక్స్ డే జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మా చిన్నారులందరూ మ్యాథమెటిక్స్ మీద రకరకాల ఈవెంట్స్ తయారు చేశారు. ఒక చిన్న ఎగ్జిబిషన్ లాగా కండక్ట్ చేసి దీన్ని పిల్లల్లో మ్యాథమెటిక్స్ మీద వాళ్ళకి కొంచెం బాగా ఇంట్రెస్ట్ కలిగించే విధంగా మ్యాథమెటిక్స్ టీచర్స్ సపోర్ట్ తోటి ఈ ఎగ్జిబిషన్ ఒకటి కండక్ట్ చేయడం
చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జిబిషన్ చూస్తే పిల్లల్లో కూడా మ్యాథమెటిక్స్ మీద ఇంట్రెస్ట్ కలిగి వాళ్ళు మ్యాథ్స్ లో బాగా రాణిస్తారు. అట్లానే ప్రస్తుతం ఏ సబ్జెక్ట్ లో అయినా ప్రపంచంలో ముందంజలో వేయాలంటే మ్యాథమెటిక్స్ బేస్ అనేది తప్పనిసరిగా ఉండాల్సిన పరిస్థితి. సో ఇటువంటి కార్యక్రమాలు పిల్లలకి ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేషనల్ మ్యాథమెటిక్స్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈ రోజు రామానుజన్ జయంతిని నేషనల్ మ్యాథమెటిక్స్ డే గా జరుపుకుంటున్నాం. మ్యాథ్స్ విశిష్టతని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయులలో ఈయనొకరు. అలాగే ఆర్యభట్ట కూడా మనకి ప్రపంచానికి మ్యాథ్స్ ఇండియాలోనే మ్యాథ్స్ అనేది జీరో గాని ఇవన్నీ ఇండియాలోనే ఉద్భవించినాయి. మ్యాథ్స్ విశిష్టతని చెప్పిన ప్రముఖ వ్యక్తుల్లో రామానుజన్ ఒకరు. కాబట్టి ఈ రోజుని చక్కగా రామానుజన్ జన్మదినాన్ని మ్యాథ్స్ డే గా జరుపుకుంటూ మా విద్యార్థులంతా చక్కటి ఎగ్జిబిషన్ ని ప్రదర్శించడం జరిగింది. మ్యాథ్స్ విశిష్టతను చెప్తూ రకరకాల ప్రయోగాలు చేశారు. కాబట్టి ఈ రోజుని మ్యాథ్స్ డే సందర్భంగా జరుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ మమ్మీ డాడీ క్లాత్ అండ్ రెడీమేడ్స్ జంగారెడ్డిగూడెం క్రిస్మస్ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ 28వ వార్షికోత్సవం సందర్భంగా మేము మీకు అందిస్తున్న మెగా బంపర్ ఆఫర్స్. 3 జీన్ ప్యాంట్స్ కేవలం 999 రూపాయలకే ఇవ్వబడును. 3 షర్ట్స్ కేవలం 999 రూపాయలే. 3 పంజాబీ డ్రెస్సులు కేవలం 999 రూపాయలకే ఇవ్వబడును. 3 టాప్స్ కేవలం 499 రూపాయలే. 4 కాటన్ సారీస్ కేవలం 999 రూపాయలకే ఇవ్వబడును. 5 సిల్క్ సారీస్ కేవలం 999 రూపాయలే. 28వ వార్షికోత్సవం సందర్భంగా 6/12/2023 నుండి ప్రతి 2000 రూపాయల కొనుగోలుపై స్క్రాచ్ కార్డ్ ద్వారా 50 రూపాయల నుండి 500 రూపాయల వరకు స్పాట్ క్యాష్ బ్యాక్ పొందండి. ప్రతి 5000 రూపాయల కొనుగోలుపై ప్రతి ఒక్కరికి ఒక ట్రావెల్ బ్యాగ్ గిఫ్ట్ గా ఇవ్వబడును. అన్ని రకాల వెరైటీ మోడల్స్ పై 30% ఫ్లాట్ డిస్కౌంట్ కలదు. ఈ అవకాశం స్టాకు ఉన్నంత వరకు మాత్రమే. త్వరపడండి. శ్రీ మమ్మీ డాడీ క్లాత్ అండ్ రెడీమేడ్స్, కొత్త బస్ స్టాండ్ ఎదురుగా, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ దూలం శేషు. సెల్ నంబర్ 9849124440. వెల్కమ్ బ్యాక్. జగజ్జనని జగన్మాత కాత్యాయని త్రిశక్తి స్వరూపిణి నవకాళి మాత పట్టణ ఇలువేల్పు దేవత శ్రీచక్ర సహిత శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారు శుక్రవారం సందర్భంగా విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణతో కూడిన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సుమారు 25 కేజీల వెండితో రజత వస్త్రం తయారు చేయించుటకు సంకల్పం చేసినట్లు ఆలయ మేనేజర్ చిటికల రాంబాబు తెలియజేశారు. అర్చక స్వాములు ఆలయ కళ్యాణ కళావేదిక వద్ద ఉత్సవమూర్తికి పంచామృతాలు, వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం, మూల విరాట్ కు ఏకదశ హారతి పూజలు, సాయం సంధ్యా హారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి తదితర విశేష పూజా కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ గంగుల సుబ్బారావు సీతా మహాలక్ష్మి దంపతులు 5 తులాల వెండి, చిటికల చెల్లాయమ్మ 6 తులాల వెండి, మన్యం బ్రహ్మయ్య పుణ్యవతి దంపతులు 5 తులాల వెండి, నాపరాళ్లు భాను శ్రీనుకృష్ణ కుటుంబ సభ్యుల నుండి వెండి చీర తయారీకి 20 తులాల వెండిని సమర్పించినట్లు తెలిపారు. దాతల కుటుంబాలను, వ్యవసాయ వ్యాపారాలను, ఉద్యోగాలను అమ్మవారు ఎల్లవెల్లలా కాచి కాపాడాలని ఆయన ఆశించారు. అమ్మవారి ఆలయ అభివృద్ధికి సహకరించిన దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, మహిళలు, వ్యాపారస్తులు, రైతులు, ప్రజా ప్రతినిధులు, ఉద్యోగస్తులు తదితరులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. జగజ్జనని జగన్మాత కాత్యాయని త్రిశక్తి స్వరూపిణి నవకాళి మాత శ్రీచక్ర సహిత శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దివ్య ఆలయంలో ఈ రోజు శుక్రవారాన్ని పురస్కరించుకొని వేకువజాము నుండి అధిక సంఖ్యలో భక్తులు ఇచ్చేసి ఉన్నారు. అలాగే ఆలయ
కళ్యాణ కళావేదిక వద్ద అమ్మవారికి పంచామృతాభిషేకాలు, అలాగే మూల విరాట్కు ఏకాదశ హారతి పూజా కార్యక్రమాలు, సాయం సంధ్య హారతి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరి ఈ సంవత్సరం ముక్కోటి ఏకాదశి అత్యంత ప్రతిష్టాకరమైన రోజు. మరి అది రేపే వచ్చింది. మరి రేపు అమ్మవారు విశేష అలంకరణలో దర్శనమిస్తారు. మరి అమ్మవారికి 25 కేజీల వెండి చీర తయారు చేయించాలనేటువంటి ఆలయ కమిటీ వారు సంకల్పం చేసి ఉన్నారు. మరి దీనిలో భాగంగా మరి ఈ రోజు గంగుల సుబ్బారావు సీతామహాలక్ష్మి దంపతులు 5 తులాల వెండిని, అలాగే మన్యం బ్రహ్మయ్య పుణ్యవతి దంపతులు 5 తులాల వెండిని, నాయుడు ఈస్తానందు మన నాపరాల భాను గారి అబ్బాయి 5 తులాల వెండిని, చిటికల చెల్లాయమ్మ 6 తులాల వెండిని మరి అమ్మవారికి సమర్పించి ఉన్నారు. మరి వారిని వారి కుటుంబాలను అమ్మవారు ఎల్లవేళలా కాచి కాపాడాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. మరి అదే విధంగా గ్రామపక్ష మహాజనులందరూ ఈ వెండి చీర తయారీలో భాగస్వాములై అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. జై నౌకాలమ్మ, జై నౌకాలమ్మ, జై నౌకాలమ్మ. ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రచార రథంతో గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా చేశారు. మేళ్ల తాళాలతో, తీన్మార్ డప్పులతో, విచిత్ర వేషధారణలతో, కోలాట భజనలతో, కేరళ నృత్యంతో అంగరంగ వైభవంగా గిరి ప్రదక్షిణ మొదలుపెట్టారు. భూ సమస్య పరిష్కరించాలని చేపట్టిన దీక్ష 10వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఐటీడీఏ పీఓ సూర్యతేజతో సిపిఎం పార్టీ నాయకత్వం సమస్యలపై చర్చలు జరిపింది. ఐటీడీఏ పీఓ తేజ మాట్లాడుతూ తన పరిధిలో ఉన్న విషయాలపై వెంటనే పరిష్కారం చేస్తాను అని ఇచ్చిన హామీతో గిరిజనులు నిరాహార దీక్షలు విరమించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రవి మాట్లాడుతూ మర్లగూడెం గ్రామంలోని 1/70 చట్టం భూములను గత 30 సంవత్సరాల నుంచి స్థానిక గిరిజనులు సాగు చేస్తున్నారని, కోర్టు విషయం పీఓ మాట్లాడడం జరిగిందని అన్నారు. ఎల్టీఆర్ భూముల్లోని రియల్ ఎస్టేట్ వ్యాపారం విషయంపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. వెంటనే భూమిని చదును చేసి పంట భూమిగా మారుస్తామన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి తెల్లం రామకృష్ణ, పోలూజు నాగేశ్వరరావు, పుసం దుర్గారావు, మడకం వెంకటేశ్వర్, శ్రీదేవి, రోజా తదితరులు పాల్గొన్నారు. పోలవరం వైసీపీ టికెట్ పై ఆశావాహుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. పోలవరం నియోజకవర్గంలో పుట్టి పెరిగి వారి సమస్యలపై దువ్వెల సృజన స్పందిస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున స్పందిస్తూ ముందు వరుసలో ఉన్న మహిళా ఆశావాహులుగా అధిష్టానం దృష్టిలో ముందుకు సాగుతోంది. ఆమెకు అధిష్టానం పోలవరం నియోజకవర్గం తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా కేటాయిస్తున్నట్లు వారి వర్గం నుంచి సమాచారం. దాదాపు అన్ని వర్గాల్లో కూడా పేరు ఖరారైనట్లు ఆయా వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద 11వ రోజు కూడా సమ్మెను కొనసాగించారు. సాయంత్రం రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. సుమారు అరగంటకు పైగా రోడ్డుపై వాహనాలు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఈ కార్యక్రమానికి మద్దతుగా హాజరైన తెలుగుదేశం పార్టీ నేతలు వారితో కలిసి నినాదాలు చేశారు. అనంతరం టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ సుందర్ శేషు మీడియాతో మాట్లాడుతూ వారి జీతాలు పెంచాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని చేస్తున్న
న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకుండా వారిపై అహంకారపూరిత వ్యాఖ్యలు చేస్తూ అవమానించడం అత్యంత దారుణమని అభిప్రాయం వ్యక్తం చేశారు. వారి ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేస్తుందని అన్నారు. వారికి అండగా నిలబడుతుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ, ఎంపీటీసీ సాయిల రాంబాబు, రాగాని శ్రీను, కిరణ్, అన్నపురెడ్డి గంగాధర్, పులపాకుల ప్రసాద్, అంగన్వాడీ నేతలు జగదీశ్వరి, జి విమల, పి శాంతిశ్రీ, సత్యవేణి, ఎన్ దేవి, లక్ష్మీదేవి, విజయ్ కుమారి, కె సీత, శిరోమణి, సుబ్బయ్యమ్మ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం జంగారెడ్డిగూడెం ప్రాజెక్ట్ నుంచి మాట్లాడుతున్నామండి. మేము ఈ రోజు సమ్మె మొదలుపెట్టి 11వ రోజు అయింది. అయినా ప్రభుత్వం మా పట్ల చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. మేము అడిగిన కోరికలేమీ తీర్చకుండా మీరు సమ్మె విరమింప చేయాలని మా నాయకులకు తెలియజేశారు. మా కోరికలేమి న్యాయమైన కోరికలు తీర్చకుండా మేము సమ్మె మాత్రం విరమింప చేసేది లేదని, ఇంకా ఉధృతం చేస్తామని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ తరఫున మీకు తెలియజేస్తున్నాం. మా న్యాయమైన డిమాండ్స్ ఏంటంటే మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, కనీస వేతనం 26,000 ఇవ్వాలి, పెన్షన్ బెనిఫిట్స్ కల్పించాలని మేము కోరుకుంటున్నామండి. మా న్యాయమైన డిమాండ్స్ ఏమీ తీర్చకుండా సమ్మె విరమింప చేసేది లేదని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ తరఫున తెలియజేసుకుంటున్నాం. ఏదైతే గత 11 రోజులుగా అంగన్వాడీ హెల్పర్స్ అండ్ వర్కర్స్ రోడ్లెక్కి అయ్యా మాకు న్యాయం చేయండి, మాకు కనీస సదుపాయాలు కల్పించండి అని చేస్తున్నటువంటి ఉద్యమంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా కనీస స్పందన లేకుండా వీళ్ళని అవహేళన చేస్తూ మాట్లాడుతున్నటువంటి తీరు చాలా బాధాకరం. ఏదైతే వీళ్ళు న్యాయమైనటువంటి డిమాండ్లు 26,000 రూపాయలు చేయాలని గానీ, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అమలు చేయాలని గానీ, మినీ సెంటర్స్ ని మెయిన్ సెంటర్స్ గా ఇవ్వాలని, అదే విధంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి నాణ్యమైనటువంటి సరుకులు అందించాలని కోరుతా ఉన్నారో, ఇలాంటి న్యాయమైనటువంటి డిమాండ్లను కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా వీళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమాన్ని అవహేళన చేసే విధంగా మాట్లాడుతున్నటువంటి తీరుని తీవ్రంగా ఖండిస్తూ, వీరు చేసేటువంటి సేవలు మనందరికీ కూడా తెలుసు. గతంలో కూడా చెప్పుకున్నాం, మొదటి బడి అమ్మ ఒడైతే రెండో బడి అంగన్వాడీ అని. ఏదైతే మనందరం కూడా అంగన్వాడీలో చదువుకున్నామో అలాంటి అంగన్వాడీలో ఉన్నటువంటి వర్కర్స్ గాని, టీచర్స్ గాని ఈ రోజున హెల్పర్స్ అందరూ కూడా రోడ్లు ఎక్కారంటే ఇది చాలా అవమానకరమైనటువంటి పరిస్థితి. ఆడబిడ్డలు ఈ రకంగా కనీసం మధ్యాహ్నం భోజనాలు చేయాలన్నా కూడా చెట్లు పొట్లు గట్లు పట్టుకుని వెళ్ళేటువంటి పరిస్థితిలో వీళ్ళ ఉద్యమాన్ని కొనసాగిస్తా ఉన్నారు. వీళ్ళ ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ తరఫున పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేస్తూ, రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వం గనక వీళ్ళ డిమాండ్లు నెరవేర్చకపోతే గనక తెలుగుదేశం పార్టీ వీరి యొక్క డిమాండ్లను నెరవేర్చే దిశగా పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలో ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా కళ్లజోళ్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సురక్ష కార్యక్రమంలో 165 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. వారిలో 5గురికి కళ్లజోళ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎడ్లపల్లి రాధిక, ఉప సర్పంచ్ పోల్నాటి శ్రీనివాసరావు, నాయకులు పోల్నాటి రాజా తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం ఫైర్ స్టేషన్ సమీపంలో స్టేట్ హైవేపై 2 చెరుకు ట్రాక్టర్స్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాయి. ఎదురుగా వస్తున్న లారీ చెరుకు ట్రాక్టర్స్ ను తప్పించబోయి ఈ ప్రమాదం జరిపినట్లు తెలియజేస్తున్నారు. కొమ్ముగూడెం తెలికచర్లకు చెందిన చెరుకు లోడుతో ఉన్న ట్రాక్టర్స్ ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. దీంతో 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. హెడ్ కానిస్టేబుల్ భీమశేఖర్ బృందం ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. జేసీబీ సహాయంతో ట్రాక్టర్స్ ను పక్కకు తీశారు.
ఆడ నుంచి ఆడ ఒకటేసాడు ఎక్కేసి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెంలోని అడ్వకేట్స్ అంగన్వాడీ దీక్షలకు మద్దతు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు జట్టు గురునాథరావు అంగన్వాడీల రాస్తా రోకో కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు. విద్యా వికాస్ విద్యా సంస్థల్లో రామానుజన్ జయంతి ప్రదర్శనలు. బర్డ్స్ అండ్ బ్లాసమ్స్ స్కూల్లో వినూత్నంగా మ్యాథ్స్ డే, రైతు బజార్. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటున్న జెడ్పీటీసీ పోల్లాటి బాబ్జీ, మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి. నల్లజర్లలో గ్యాస్ సిలిండర్ పేలడంతో దగ్ధమైన 9 ఇళ్లు. జంగారెడ్డిగూడెంలో రోడ్డు ప్రమాదానికి గురైన చెరుకు ట్రాక్టర్స్. ఆరవసారి వైఎస్ఆర్సీపీ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలిగా నియమితులైన వందనపు సాయిబాల పద్మను సత్కరించిన వర్తకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.